అసలు ముందు పరిపూర్ణమైన ప్రేమ కలిగినవాడు అనుకోండి, మీరు తప్పు చేసినా అయ్యా నాని పొరపాటు ఒక్కసారి 2 చేతులు జోడిస్తే ఇంకెప్పుడు చేయకని వదిలేస్తాడు. అసలు ముందు ప్రేమ ఉండాలి. విఘ్నేశ్వరుడు బాలస్వరూపుడు, ఆయన ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అందుకే మీరు చూడండి, పిల్లలకి పెద్దలకి తేడా ఏమిటంటే, పెద్దవాళ్ళు ఏదైనా తింటూ ఉండగా ఎవరైనా వెళ్ళారనుకోండి, మాట్లాడవలసి వస్తే పళ్ళు మూతట్టి తర్వాత వస్తానని చేయగడుక్కి వెళ్ళిపోతాడు. కానీ సహజం, సభ్యత కూడా. అదే పిల్లాడు అనుకోండి, చేతిలో మోదకం పట్టుకు తింటున్నాడు అనుకోండి, ఎవరో ఇంటికి వచ్చారనుకోండి, వాడు దాంతోనే వస్తాడు బయటికి. ఎవరు మీరు, మా తాతగారు కావాలా అని కొరికి తింటూ మాట్లాడతాడు. సదాబాల రూపాపి, తినడం కాదు మరి దృష్టి తగులుతుందిరా, పట్టుకు తిరక్కరా అంటుంది అమ్మ. వాడు పట్టుకే తిరుగుతుంటాడు ఎప్పుడు చేతిలో తినేవి. విఘ్నేశ్వరుడు ఎప్పుడు చేతిలో మోదకం పట్టుకు తిరుగుతుంటాడు. అందరూ దేవతలు నైవేద్యం స్వీకరిస్తారు, విఘ్నేశ్వరుడు ఒక్కడు తీసుకున్న దాన్ని చేతిలో పట్టుకు తిరుగుతూ ఉంటాడు.